హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని. ఈరోజు ఈ వ్లాగ్లో నా ఫుల్ డే రొటీన్ అయితే చూపించబోతున్నానండి. మార్నింగ్ అయితే 6 o'clockకి లేచాను. టైం అయితే స్క్రీన్ షాట్ తీసి చూపించానండి. అలాగే బయటకు వచ్చి చూస్తే సూర్యుడు అంత పైకి అయితే వచ్చేసారు 6ంటికే. తర్వాత నేను తొందరగా బ్రష్ అయితే చేసేసుకున్నాను. అలానే ఇంటి ముందు నీళ్లు జల్లి ముగ్గు అయితే పెడుతున్నానండి. నాకు ముగ్గులు అనేది ఎక్కువ వెరైటీలు అయితే రావండి. వచ్చిన ముగ్గుని అటు తిప్పి ఇటు తిప్పి అయితే పెట్టేసుకుంటూ ఉంటాను. ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చి లోపల ఇల్లు కూడా నీట్గా ఊడ్చేసుకున్నానండి ఒకసారి. ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఫుల్గా చూడడానికి ట్రై చేయండి, మీకు కూడా ఇంట్రెస్ట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. తర్వాత నేను గ్యాస్ అయితే ఒకసారి తుడిచేసుకున్నానండి, ఎందుకంటే లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఫస్ట్ బ్రష్ చేసుకోగానే కొంచెం బొట్టు పెట్టేసుకొని స్టవ్ అయితే తుడిచేసుకొని వంట స్టార్ట్ చేయాలండి. యాక్చువల్గా స్నానం చేయమంటారు, కానీ నాకు స్నానం అయితే పొద్దున్నే అవ్వదండి. ఎక్కడ పని అక్కడ పెట్టేసి నేను స్నానం అయితే చేయలేను. స్నానం చేయాలంటే నాకు పని మొత్తం అయిపోవాలి, అప్పుడే చేయగలుగుతాను. మళ్ళీ పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్నం తినిపించడం అవన్నీ మీద పడిపోతాయి. సో నేను పని అంతా అయ్యాక అయితే చేయగలుగుతానండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను బెండకాయలు నైటే కట్ చేసి పెట్టుకున్నానండి, బెండకాయ ఫ్రై చేద్దామని. అవి మనం ఫ్రై చేసేటట్టు అయితే నైట్ కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకుంటే మనకి కొంచెం జిగురు లేకుండా వచ్చేస్తుంది ఫ్రై. తర్వాత నేను పిల్లల వరకు గ్లాస్తో రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి. మార్నింగ్ కర్రీ అయితే మొత్తం వండేస్తాను, కానీ రైస్ అయితే పిల్లల వరకు పెడతాను, మళ్ళీ మేము తినేటప్పుడు మా వరకే పెట్టుకుంటాను. ఈ బెండకాయ ఫ్రై అయితే నార్మల్గానేనండి, మనం ఈ ఛానల్లో చాలా సార్లే చేసి చూపించాను, అందుకని ఇప్పుడు వ్లాగ్ వరకే డిస్కస్ చేస్తాము. సో నేను డైలీ ఇలాంటి వ్లాగ్స్ డైలీ రొటీన్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. చెయ్యొచ్చో లేదా ఎలా ఉంటుంది, మీరు ఇంట్రెస్ట్గా మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, చేస్తాను. మీ బట్టి నేను ముందుకు వెళ్ళాలా లేదని ఆలోచిస్తాను. ఒక పక్కన అయితే తాలింపేసి బెండకాయ ఫ్రై చేసేసానండి. తర్వాత ఒక పక్కన పిల్లలకి నాకు వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. మార్నింగే వేడి నీళ్ళు అయితే ఇస్తాను. నేను సూను షార్ట్ వీడియోస్ కూడా లంచ్ బాక్స్ రెసిపీస్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మీ సపోర్ట్ అయితే ఉండాలి నాకు. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయ ఫ్రైని మొత్తం అని పెట్టేస్తానని చెప్పాను కదా, అది కొంచెం మన వరకు గిన్నెలోకి తీసేసుకొని ఆ బాండీలోనే పిల్లలకి బాక్స్ కలిపే రైస్ లాగా పెట్టేస్తానండి. రైస్ కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేస్తాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు మట్టికి అయితే ఏం చేయలేదండి, ఇంకా పెరుగన్నము ఇంకా మ్యాంగో ఉంటే మ్యాంగోతో పాటు తినేస్తామని చెప్పారు. మా అబ్బాయి అయితే సూపర్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడండి, వాడికి రావట్లేదు చిన్న అబ్బాయి. తర్వాత ఇలా పెట్టరా అని చేసి చూపించాను. తర్వాత లంచ్ అయితే ఇది అయితే బాండీలో లంచ్ అయితే చల్లారిపోయిందండి, బాక్స్లో పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఒక బాక్సు కర్రీ అన్నము, ఒక బాక్సు పెరుగన్నం పెడతాను. ఆ రోజు పెరుగన్నం బ్రేక్ఫాస్ట్ కింద చేసేసారని చెప్పేసి 2 బాక్సెస్ కూడా నేను కర్రీయే పెట్టేశానండి. అదే కర్రీతో చేసిన రైస్ అయితే పెట్టేశాను. అలానే స్నాక్స్ కింద ఏదో ఒక ఐటెం అయితే వేస్తానండి. ఈరోజు సేవ్ ఉంది, చిన్న మిర్చిని సన్న మిర్చి వేసేసాను. ఇంకా బనానా ఉన్న, యాపిల్ ఉన్న చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి పెడుతూ ఉంటాను. ఒకరోజు ఒక్కొక్క ఐటెం పెడతానండి. అలానే లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత పాలు అయితే వేడి చేసి పెట్టుకుంటున్నానండి. పాలు వేడి చేసిన తర్వాత ఈ లంచ్ బాక్సెస్ బ్యాగ్లో అయితే సర్ది పెట్టుకుంటున్నాను. బ్యాగ్స్ అయితే ఆన్లైన్లో తీసుకున్నానండి, మీషోలో. వీటి రివ్యూస్ కూడా నేను చేశాను, ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. దీని కింద లింక్ కూడా ఇస్తాను నేను వీడియో కింద. లంచ్ బాక్స్ బ్యాగుల్లో పెట్టేసి దాంట్లో స్నాక్స్ బాక్స్, స్పూను, నాప్కిన్ వేసేసుకోవాలి. వాటర్ బాటిల్స్ ఏమో బ్యాగ్లో పెట్టుకుంటారు సైడ్ని. తర్వాత గ్యాప్ వచ్చింది, కొంచెం టీ అయితే తాగేసానండి. తర్వాత మా పిల్లలిద్దరు స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళ డాడీ. చూసారా, వెళ్ళే వరకు కూడా చివరి వరకు కూడా బాయ్ చెప్తానే ఉంటారు వాళ్ళు, అస్సలు తల తిప్పరు. నేను కనిపించిన అయితే ఎప్పుడైతే కనిపించినా అప్పుడు వెళ్తారు వాళ్ళు. తర్వాత లోపలికి వచ్చేసి పాలు అయితే కాగిపోయినాయండి, వాటిని కూడా పక్కన పెట్టేసి మూత పెట్టేసి గిన్నెలు అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మనం రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం, కానీ రెస్ట్ తీసుకుంటేనే సగం టైం అయిపోతుందండి. పిల్లలు వెళ్ళంగానే ఇలా గిన్నెలు అయితే తోమేసుకున్నాను. గిన్నెలు తోమేసుకుని సింక్ అంతా క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఈరోజు థర్స్డే కదా, రేపు ఫ్రైడే వరకు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటానండి. థర్స్డే ఎప్పుడు కూడా నాకు డబల్ పనే ఉంటుంది. పిల్లలు వెళ్ళంగానే గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుని పొయ్యి అది క్లీన్ చేసేసుకుంటాను. ఇవైతే పనస గింజలు తొనలు తిన్నాం రాత్రి,
అవి అయితే ఉడకబెట్టి చూశాను తినడానికి ఏమైనా బాగుంటాయో అని, పిల్లలు తింటారని సాయంత్రానికి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టాను. అవి అయితే సాల్ట్ ఎక్కువైపోయినాయండి, నేనే తినేసాను. నెక్స్ట్ ఇంకా పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను అన్నాను కదా, ప్రతి ఒక్కటి తీసుకొని మంచిగా డీప్ క్లీన్ లాగా చేసేస్తానమాట. థర్స్డే రోజు అయితే కొంచెం ఆ పొయ్యి కౌంటర్ టాప్ వరకే తుడుచుకుంటాను. థర్స్డే ఇంకా సండే అంటే మండే వరకు, మండే పూజ చేసుకోవాలి కాబట్టి మండే కోసం సండే క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఫ్రైడే కోసం థర్స్డేనే క్లీన్ చేసేసుకుంటాను. నాన్ వెజ్ అది వండుతాం కదా మిగిలిన డేస్లో, అందుకని ఇంకా ఫ్రైడేకి సాటర్డే వరకు మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటానండి. ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళని మగవాళ్ళు ఇంట్లోకి వచ్చి ఏం చేసావు నువ్వు, ఇంకా పని ఏముంది నీకు, ఖాళీనే కదా అంటారు. ఇలాంటి వ్లాగ్స్ అయితే మీ మగవాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. నావనే కాదు, ఇలాంటి వర్క్ ఉన్న వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆడవాళ్ళు ఎంత పని చేసుకుంటున్నారని. సో మగవాళ్ళు ఈ వీడియో చూస్తే ఆడవాళ్ళని ప్లీజ్ ఏమనకండి. ఇంట్లో ఆడవాళ్ళు చాలా పని చేస్తారు. వాళ్ళు కాసేపు కూర్చున్నా సరే వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, పిల్లలకి ఏం వండి పెట్టాలి, పిల్లలకి ఏం చేయాలి, నెక్స్ట్ పని ఏంటి, నెక్స్ట్ కూర ఏంటని. తర్వాత అయితే ఇల్లు మాపది పెట్టేసి క్లీన్ చేసేసుకున్నాను. మాట్లాడుతుండగానే ఈవినింగ్ కూడా వచ్చేసింది వ్లాగ్లో. మధ్యాహ్నం లంచ్ చేసేసాను, ఈవినింగ్ మా ఆయనకి నాకు టీ పెట్టేసుకున్నాను. అలానే పిజ్జా కూడా పిల్లలకి తెస్తే తినేసాను. 777 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.